Welcome back to my channel Ashwini Talks. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఈరోజు మా చిన్నని బర్త్డే. వాడు 2 days నుండి హడావిడి చేస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఈ వ్లాగ్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తాము, వాడికి ఎలా బర్త్డే చేస్తాము అనేది వీడియో మొత్తం ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాపీ హ్యాపీ many more happy returns birthday. ఇంకా మేము ఇక్కడ నుండి ఇంకా మా సాత్విక్ బర్త్డే కాబట్టి మేము వేస్తంబాల్ టెంపుల్కి వెళ్తున్నాం. వేస్తంబాల్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వస్తాం. ఇంకా తర్వాత విశేషాలు తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ కొంతమందికి పంచడం గురించి బనానాస్ కూడా తీసుకున్నాం. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాం. నిజంగా చాలా డేస్ అవుతుంది వేస్తంబాల్ టెంపుల్కి వెళ్ళి. గుడి వెనుక సైడ్ పిల్లర్స్ని అంటే సెట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. ఇంకా మళ్ళీ అది కంప్లీట్ అయినాక ఇప్పుడే వెళ్ళడం. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. నేను చాలా టైమ్స్ వెళ్ళాను, కానీ ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసిన కాంచెలు ఇదే ఫస్ట్ టైం పోవడం. ఇంకా శివయ్య దయ వల్ల మన ఛానల్ తొందరగా మానిటైజ్ అయ్యి మంచిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ క్లిక్ అవ్వాలని బ్లెస్ చేయండి. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చాము. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా వేస్తంబాల్ టెంపుల్ను ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. టెంపుల్ చరిత్ర కానీ టెంపుల్ విశేషత అంతా మన స్కూల్ లైఫ్లో కూడా మేము బుక్స్లో కూడా మీరు వినే ఉంటారు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఈ కోనేరు చూసారు కదా, ఈ కోనేరులో మా చిన్నప్పుడు మా డాడీ తాబేలు తీసుకొస్తే ఇంకా ఆ తాబేల్ని ఇందులో వదిలేసాం. నాకు టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా అది గుర్తొస్తుంది, ఆ చిన్నప్పటి విషయం. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇంకా నాకు తెలిసిన చరిత్రకారుల విషయాలు మీకు కొన్ని షేర్ చేసుకుంటాను. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ఆలయంలో 3 గర్భగుడులు, ఒక కళ్యాణ మండపం, 1000 స్తంభాలతో నిర్మించబడినది. అందుకే ఈ ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అని పిలుస్తారు. ఇంకా చరిత్ర చూసుకుంటే కాకతీయ రాజులు ఈ వరంగల్ని పాలించినప్పుడు ఎన్నో శివాలయాలను నిర్మించారు. దాని భాగంగానే కాకతీయ రాజైన రుద్రదేవుడు త్రికుటాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయానికి ప్రత్యేక దైవంగా శివుణ్ణి రుద్రేశ్వరునిగా ప్రతిష్ఠించి మిగతా ఆలయాల్లో సూర్యదేవుణ్ణి విష్ణుమూర్తిని ప్రతిష్టాపన చేశారంట. కాకతీయ రాజుల పతనం తర్వాత ఢిల్లీ సుల్తాన్ దాడిలో సూర్య భగవానుని విష్ణుమూర్తి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఆలయంలోని శిల్పకళ సంపద కూడా ధ్వంసం చేశారు. ఇంకా ఆలయంలో ఆనాడు కాకతీయ రాజులు ప్రతిష్ఠించిన రుద్రేశ్వర స్వామిని భక్తులు పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో నందీశ్వరులు, అంతేకాదు ఆనాడు కాకతీయ రాజులు నిర్మించిన దిగుడుబాయి ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేస్తంబాల గుడి నుండి వరంగల్ కోటకి స్వరంగ మార్గం ఉందని చెప్పుకుంటారు. ఈ గుడిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నందీశ్వరుడు శివాలయానికి ఎదురుగా ఉంటాడు. కాకపోతే ఈ టెంపుల్లో మాత్రం విష్ణుమూర్తి ఆలయం గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇదే ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం. అంతేకాదు ఈ నందీశ్వరుడు మండపానికి ప్రధాన ఆలయానికి మధ్యలో చాలా అద్భుతంగా కనిపిస్తుంటాడు. కాకతీయులకు చెందిన రుద్రదేవుడు 11వ శతాబ్దంలో మనకి ఇంత మంచి రాతి కట్టడాలని అందించారు. ఇంకా నందీశ్వరునికి వెనకాల ఉన్న ఈ టెంపుల్ని ఈ మధ్యలో మళ్ళీ సెట్ చేసి పెట్టారు. ఇంకా మా ప్రాపర్ వచ్చేసి హనుమకొండే కాబట్టి నేను చిన్నప్పటి నుండి ఈ టెంపుల్ని చూస్తున్నాను. ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉన్నప్పుడు
ఉన్నప్పుడు తీసి మళ్ళీ కొత్తగా చేశారు. ఈ టెంపుల్లో ప్రతి పిల్లర్కి నెంబర్ వేసి ఉంటుంది. ఈ నెంబర్స్ని బట్టి మనకు 1000 పిల్లర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ టెంపుల్లో 500 పిల్లర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మెయిన్ టెంపుల్లో 500 పిల్లర్స్ ఉంటాయి. మొత్తం కలిపి 1000 పిల్లర్స్ అని చెప్తారు. మొత్తానికైతే మంచి టైంలో వచ్చాము. స్వామివారిని అలంకరించేటప్పుడు ఇంకా అలంకరణ చేస్తున్నప్పుడు మేము వెళ్ళి బయట టెంకాయ కొట్టేసి వచ్చాం. ఇంకా దీపారాధనకు మాత్రం ఫస్ట్ టైం అందాను. చాలా బాగా చేశారు దీపారాధన. గుడ్ మంత్స్ వచ్చాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా రుద్రేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ మొత్తం ఒకసారి చూసేసాం. ఇంకా టెంపుల్ లోపల శివుడి దగ్గర ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు కాబట్టి ఇంకా స్వామిని అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇందులోకి వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా అందరూ అదే పని మీద ఉన్నారు. మేము కూడా ఇక్కడ మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేకి ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ డొనేట్ చేయడం అలవాటు అయిపోయింది మాకు. కానీ ఈసారి వేరే ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల డొనేట్ చేయలేకపోయాం. కాబట్టి ఇక వాడికి కూడా ఆ ఫీల్ ఉంటుందనేసి బనానాస్ తీసుకొచ్చి మాత్రం బనానాస్ పంచాం. ఇంకా అప్పటికి వాడు అంటున్నాడు, అక్క బర్త్డేకి మంచి ఫుడ్ డొనేట్ చేసాము, నా బర్త్డేకి కూడా ఫుడ్ డొనేట్ చేద్దామని. కానీ వీలు కాలేదు. నెక్స్ట్ డే మేము వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి. మంచి మంచి ప్లేస్కి వెళ్ళి వీడియోస్ తీశాను, అవి కూడా మీకు వస్తాయి, చూడండి. ఫుడ్ డొనేషన్ వీలు కాలేదు. ఇంకా అప్పటికే 11:30, 12 అయ్యేసరికి ఇంకా మా కడుపులో ఎలుకలు పరిగెత్తాయి. ఇంకా అక్కడే ఒక హోటల్లో మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి. అసలు అరుదైన ఘట్టం అంటేనే ఇది. ఇంత తిరిగినాక టిఫిన్ తినకపోతే ఆగమాగం వేసి ఫస్ట్ పిల్లలు ఆగమాగం చేసిండ్రు. టిఫిన్ తినేసినాం. ఇంకా బర్త్డేకి సంబంధించిన అన్నీ తీసుకొని అప్పుడు ఇంకా టిఫిన్ అయిపోయాక హోమ్ స్వీట్ హౌస్కి వచ్చాం. మేము హన్మకొండకు వస్తే డెఫినెట్గా ఈ స్వీట్ షాప్లో ఖచ్చితంగా స్వీట్స్ తీసుకుంటాం, అది కూడా బాదుషా. ఆల్రెడీ మీకు వీడియో కూడా షార్ట్లో పెట్టాను. ఇంకా అక్కడ స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా, ఇప్పుడు బర్త్డే చేయడానికి కోట్ వరంగల్కి వెళ్తున్నాం. మీకు అక్కడ మొత్తం మ్యాక్సిమం ట్రై చేస్తా తీయడానికి, చూడండి. మావాడు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. అస్సలు స్కిప్ చేయకండి, చూడండి. సూపర్ ఉంటుంది వీడియో. నేను మ్యాక్సిమం రా పెట్టడానికి ట్రై చేస్తా, ఎందుకంటే మా ఫుల్ జోక్స్ కూడా చూసి మీరు ఫుల్ నవ్వుకోవచ్చు. ఇప్పుడు మా బ్రదర్ని పిలుస్తా. మణికంఠ, మణికంఠ, ఇప్పుడు మా కెమెరామ్యాన్ మా బ్రదర్ వాడిని తీసుకుపోయేది, అందుకే వాడికి తెలియదు ఆ విషయం. స్టార్ట్ అయినాం. ఇంకా కిలో వరంగల్కి వెళ్ళి ఇంకా అక్కడ కేక్ కట్ చేపిద్దామని అనుకున్నాం. ఇంకా మా ప్లాన్ కొంచెం ముందే వెళ్ళాలి, కాకపోతే లేట్ అయింది. ఇంకా పర్లేదు, ఇంకా చూద్దాం మనకి ఎంత టైం ఉంది. ఎందుకంటే వింటర్ కాబట్టి అసలు 5-5:30 వరకే చీకటి పడుతుంది. అందుకని కొంచెం ముందుగా ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మేము ఎంత అనుకున్నా లేట్ అయింది. ఇంకా మొత్తం మీద కిలో వరంగల్కి వెళ్ళాం. లోపల గార్డెన్లోకి వెళ్తున్నాం ఫస్ట్, ఎందుకంటే మనం కోర్ట్లోకి వెళ్దామంటే నైట్
ఇది గార్డెన్ త్వరగా క్లోజ్ చేస్తారట, అందుకే మనం ముందు గార్డెన్లోకి వచ్చాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత లంచ్ తినలేదు మేము, ఎందుకంటే ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని ఇంకా ఈడికి వచ్చే తిందామనే దాంట్లో ఇక అన్నీ సర్దేశాం. ఇంకా ఈడికి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకా మా చిన్నకి చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, గిఫ్ట్. ఇంకా ఆ గిఫ్ట్ లోపల ఏంటో తెలియదు మా వాళ్ళందరికీ, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుందో. ఇంకా మా వాడు తిండి మీద కూడా లేడు, ఆ గిఫ్ట్లో ఏముంది అని ఇదే ఉంది. ఇంకొక మంచి ప్లేస్ చూసుకొని ఫుడ్ తిందామని కూర్చుంటున్నాం. మనీ తీసుకు, ప్లేట్ తీసుకొని మాట చూస్తే కానీ అప్పటికే లంచ్ టైం అయిపోయేసరికి అందరికీ ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంకా మా లంచ్కి చికెన్, బగారా రైస్, పెరుగు పచ్చడి తెచ్చుకున్నాం. ఇంకా మాకు గార్డెన్ అంతా చూసరికి ఫుల్ కడుపు నిండింది. ఇది ఫుల్ ఆకలి మీద ఉన్నాం, కాకపోతే ఇంకా ఆడాలి, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి అని ఇంకా తిండి మీద అందరూ ఎంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎంత ఆకలి మీద ఉన్నా కూడా. మేము ఇక్కడ కొన్ని రీల్స్, కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ కూడా దిగాము. యాజ్ యూజువల్ మా చిన్నోడు గురించి మీకు తెలిసిందే కదా, వాడు తినడు కానీ ఆరాటం ఎక్కువ. ఇంకా వాడికి ఆ తిండి మీద కంటే పక్కకున్న గిఫ్ట్లో ఏముందనే ఉంది. త్వరగా పెట్టేసేయండి, నా బర్త్డే చేసేసేయండి, నాకు గిఫ్ట్ ఇచ్చేయండి అనే దాని మీదనే ఉన్నాడు. ఇంకా మేము తినేసి తర్వాత బర్త్డే చేద్దామని ఫస్ట్ అయితే కూల్గా కూర్చొని ఫుడ్ తింటున్నాం. ఇంకా మా వారు మమ్మల్ని వీడియో తీసుకుంటూనే ఉన్నారు. తిను అంటే నేను తింటాను, మీరు తినేసేయండి అని చెప్పాడు. ఇంకా మేము వచ్చిన ఈ కిలో వరంగల్ పార్కులో షూటింగ్ అవుతుందంట, మీరు తినేసేయండి, నేను షూటింగ్ కాడ దగ్గరికి వెళ్ళి నేను షూట్ చేసుకొని వస్తానని వెళ్ళారు. ఇంకా ఏదో సాంగ్ షూటో ఏదో జరుగుతుంది. ఇంకా మేము వెళ్దామనేసరికి ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా వాళ్ళు ప్యాకప్ అవుతున్నారు. ఇంకా నేను వెళ్ళలేదు, కాకపోతే ఆయన షూట్ చేశారు, చూడండి మీరు కూడా. సినిమా షూటింగ్ అవుతుందా? సినిమా షూటింగ్ ఆడ బోటింగ్ చేస్తారు, సీరియల్ ఏమో. ఆయనతో తినకపోతే ప్రాబ్లమే, తిన్నా ప్రాబ్లమే. ఇంకా అప్పటికే ఫుల్గా తిన్నాం. మా వాళ్ళకి ఈ గేమ్స్ ఏం ఆడాలో కూడా అర్థం కావట్లేదు, టైట్ అయిపోయింది, ఎలా ఆడడం అని ఇంకా వాళ్ళ అవస్థలు పడుతున్నారు. ఇక మా వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా ఆ గార్డెన్ మొత్తం ఆగమాగం చేసేసిండ్రు. ఇంకా మన పనే ఉంటుంది, మనకి ఎక్కడొచ్చినా రీల్స్ కావాలి. ఇంకా నేను రీల్స్ పనిలో ఉన్నా. ఇంకా రాండ్రా మనం పైకి వెళ్దాం కోట మీద కంటే మా వాళ్ళు ఒకళ్ళు ఏమన్నా కాలు గుంజుతున్నాయి, ఒకళ్ళు కడుపు నొస్తుంది అనుకుంటా కూర్చున్నారు. మీరు వచ్చినా రాకుండా నేను వెళ్తున్నా అనేసరికి మిగతా వాళ్ళంతా బయలుదేరారు. చూడండి ఇక్కడ నుండి అన్ని మెట్లు, ఇక్కడ నుండి అక్కడ పైకి చూడాలంటేనే భయపడుతున్నారు ముందే. ఈ కిలో వరంగల్ కోట దగ్గర చాలా మూవీస్ అయినాయి. ఈ వర్షం మూవీ చాలా ఫేమస్, అది చూద్దాం రండి. వర్షం ఇక్కడనే పడ్డది. మేము ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే షూట్ అయింది కదా, ఇంకా వాళ్ళు ప్యాకప్ అవుతున్నారు, ఇంకా అది చూపిస్తున్నాను. ఇంకా మేము పైకి ఎక్కే వరకు ఫుల్ మూసొచ్చింది. ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా కోట మొత్తం తిరిగాము. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా పైన శివుడు కూడా ఉంటాడు, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి నేను ఇంతకు ముందు కూడా వచ్చాను, కానీ
ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, అంత పూజలేం జరగకపోయేది, అలానే ఉంచేది. కానీ ఇప్పుడు పూజలు కూడా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చేసి వ్యూ చూడండి ఎంత బాగుందంటే, మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ కదా, చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఎక్సలెంట్ వ్యూ అంటే ఎక్సలెంట్ వ్యూ. అసలు ఇక్కడ అసలు వింటర్ కాబట్టి తొందరగా ఏంటి చీకటి అవుతుంది, కానీ ఇక్కడ చాలాసేపు ఉండాలనిపిస్తుంది, ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ వెదర్ ఇక్కడ అంతా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మా పిల్లలు వాళ్ళ ఇష్టం వాళ్ళే ఆడుకుంటున్నారు. వర్షం మూవీలో సాంగ్ షూట్ ఇక్కడే జరిగింది. ఇంకా ఇందులో నుండి పైకి వెళ్తే సాంగ్ షూట్ చేసిన వ్యూ ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చుట్టూ ఉన్న ఊర్లు కానీ చుట్టూ ఉన్న ఇల్లులు అన్నీ అంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇంకా మా పిల్లలు చూడండి ఇక గాలిలో తేలిపోతున్నారు. ఇంకా త్వరగానే చీకటి పడేసరికి ఇంకా చిన్నోని బర్త్డే చేయాలి కాబట్టి ఇంకా మేము కిందికి దిగుతున్నాం. ఇంకా వచ్చేటప్పుడే తెస్తే మేము ఇవన్నీ తిరిగేలోపు కూల్ కేక్ ఏంటిది స్ప్రెడ్ అయిపోతుంది అనేసి మేము కేక్ తీసుకురాలేదు. ఇంకా మా ఇంటి దగ్గర తమ్ముడికి చెప్పాము, ఇంకా తమ్ముడు తీసుకొస్తున్నాడంట, అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. ఇక ఈ వెయిటింగ్లో ఈ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటా ఉన్నాము. ఈ గేమ్లో మాత్రం మా ఆయన నన్ను కూర్చోబెట్టి గట్టిగా తిప్పేసరికి ఒక నిమిషం కళ్ళు తిరిగినాయి. పిల్లలకి ఏం కాలేదు కానీ నాకు మాత్రం కళ్ళు బాగా తిరిగినాయి. ఇంకా అక్కడ పార్కులో టైం అయిపోయిందని చెప్పేసరికి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా ఈ కోటలో కూడా టైం అయిపోయింది. లోపల కూడా ఫుడ్ అలో కూడా లేదంట కేక్ కట్ చేద్దామంటే. చూడండి ఈ కోటలో లెజర్ షో జరుగుతుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు చూపిస్తా. ఇంకా ఈసారి టైం లేక చూపించలేకపోయాను. ఇంకా లెజర్ షో ఏంటంటే మన చరిత్ర గురించి, ఈ కోట గురించి పూర్తి డీటెయిల్స్ తోటి అక్కడ మనకు లెజర్ షో జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా లెజర్ షో మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా అక్కడ నుండి ఇక టైం లేదనేసి అక్కడ నుండి హన్మకొండ పబ్లిక్ గార్డెన్కి వచ్చాం. ఇంకా అక్కడే కేక్ కట్ చేయించాం మా చిన్నోడితోటి. ఈరోజు వాడు బర్త్డే ఏమో కానీ హన్మకొండ మొత్తం తిరిగేసాం. మొత్తానికి హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో బర్త్డే మాత్రం జరిపాము. చూడండి వాడు ఎగ్జైట్మెంట్. వాడు ఫస్ట్ మాకు పెట్టాడంట, వాళ్ళ అమ్మమ్మకే పెడతాడంట. చూడండి చూసారు కదా, వాడు వాళ్ళ అమ్మమ్మకు ఇచ్చేవాడు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాత్విక్. నా కొడుకుని మీరు కూడా బ్లెస్ చేయండి. చాలామంది వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, విషెస్ చేశారు. ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేటా. ఇంకా వాళ్ళ మేనమామలు కూడా వచ్చారు. ఒకటి మా తమ్ముడు తెలిసిందే కదా, ఇంకో తమ్ముడు మా ఇంటి దగ్గర తమ్ముడు. ఇద్దరు మామూలు జోక్స్ చేస్తుంటే ఇంకా వాడి గిఫ్ట్ నేనే తీసుకుంటా అని వాడిని కొంచెం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకా మా కోతి తమ్ముని గురించి తెలిసిందే కదా, ఇంకా వీడు ఆడడమేమో కానీ వాని గిఫ్ట్తో వాడే ఆడాడు సగం. మమ్మీ డాడీ థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే చెప్పిన ఒకరికి సో మచ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూస్తున్నారు కదా, వాడి గిఫ్ట్ చూసి వాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఎప్పటి నుండో ఆన్లైన్లో ఇది చూసి ఈ కార్ కావాలని మరీ అల్లరి చేసి మరీ కొనిపించుకున్నాడు. కానీ వాడికి తెలీదు మేము తీసుకున్న విషయం. అదే హ్యాండ్ కార్. ఫోన్లో చూసి కారిపోయామన్నాడు, కానీ ఇంకా దాన్ని యూజ్ చేయడం వాడికి రాలేదు. ఇంకా బర్త్డే అయిపోయింది. కొత్తగా హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర ఈ గవ్వది పెట్టారు, చాలా బాగుంది. ఆ వాటర్ ఫౌంటైన్ లాగా.
రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగెలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే